వెల్కమ్ టు సిఎండి న్యూస్. ముందుగా నేటి వార్తా విశేషాలు. మా గ్రామంలో బెల్ట్ షాపులు వద్దంటూ స్థానిక మహిళా మణులు బెల్ట్ షాప్ వద్ద రోడ్డుపై నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కోవూరు ఎక్సైజ్ ఆఫీస్ నందు సిఐ కిషోర్ కు సమస్యను తెలిపి వినతిపత్రం అందజేశారు. మా గ్రామంలో బెల్ట్ షాపులు తీయించండి అంటూ ఆయనను వేడుకున్నారు. అనంతరం మహిళలు మాట్లాడుతూ మా పల్లెపాలెంలో గుడి వద్ద బస్టాండ్ వద్ద బెల్ట్ షాపులు ఉన్నాయని వాటిని తొలగించాలని తెలియజేశారు. బెల్ట్ షాప్ నిర్వహించే వారిని అడుగుతుంటే అడిగిన వారిపై దౌర్జన్యం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మా గ్రామంలో ఒక బెల్ట్ షాప్ కూడా ఉండకూడదని, విద్యార్థులకు మహిళలకు ఇబ్బందికరంగా ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాటూరు పల్లిపాలెం మహిళలు అధిక సంఖ్యలో విచ్చేశారు. కాలేజీ బాబులు అక్కడే దిగుతారు, అక్కడే ఎక్కుతారు. ఏదైనా ఇష్యూ అయితే రెస్పాన్సిబిలిటీ ఎవరు చేస్తారు? లేడీస్ వీళ్ళంతా గొడవలు పడుతున్నారు. అక్కడ ఎక్కువ బాయ్స్ తాగేసి వేరే వాళ్ళంతా గందరగోళంగా తప్పులు పడుతున్నాయి. అసలు ఊర్లో బెల్ట్ షాప్ పెట్టడానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు అసలు తెలియదు. అక్కడ బెల్ట్ షాప్ పెట్టేదానికైతే మేము ఒప్పుకోము. ఎక్కువ తాగుతున్నారు, ఎక్కువ గొడవలు అక్కడే పడుతున్నాయి. దీనికి ఎవరు ఒప్పుకోరు. అసలు ఎక్కడా లేదు, ఏ ఊర్లో కూడా పెట్టేదానికి లేదు. అసలు ఉండేదానికి మేము ఒప్పుకోము. ఇది ఒక్కటే చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మా పాపం కాలేజ్కి ఎక్కినట్టు వస్తాను. బెల్ట్ షాప్ నిద్రలేసి 6 గంటలకు మొదలుసారి 10 గంటల దాకా అమ్ముతానే ఉంటుంది. నిద్రపోయి లేసి మళ్ళీ తాగేసి వచ్చి మళ్ళీ గొడవలు పెట్టుకుంటా ఉంటారు సార్. యూతులు మాట్లాడుతున్నారు సార్. అర్జున్ వాడవాళ్ళు మొత్తం కలిసి పల్లిపాలి వాళ్ళందరూ కలిసి అదిగా మాట్లాడుతున్నారు. ఆ బెల్ట్ షాప్ తూర్పు పల్లిపాలెము అక్కడ బెల్ట్ షాప్ పెట్టుంది ఒక అమ్మాయికి నమ్మబాకు, నువ్వు అంత ముందు అమ్ముకుంటా ఉండింది. సరేలే మనం గమ్ముగా ఉన్నాము. ఇప్పుడు ఏమంటే నేను 50,000 కట్టేసాను, నేను తీను, నేను ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎవరికి తెలుపుకుంటారో తెలుపుకోండి, నేను వాళ్ళకి కట్టేస్తున్నాను. వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చినప్పుడల్లా నేను 5,000 ఇస్తున్నాను, మీరు నన్నేం పీకలేరు, ఎంతమంది అయినా బోండి అంటాం సార్. వాళ్ళు డబ్బులు కట్టా ఉన్నాను. కానీ మీరు ఎట్లయినా మాకు పక్కన మళ్ళా గుడి ఉంది, మేము భజన పోయి రేత్రి రావాలంటే భయంగా ఉంది. షాప్ ఉండకూడదు సార్ మాకు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.